log 3 root 3 base 27. Okay, log 3 root 3 base 27 కదా. అయితే మనకి రెండు సేమ్ నెంబర్స్ ఉంటే ఆన్సర్ 1 అయిపోతుంది కదా. మీరు ఒక్క సెకండ్ ఆలోచించినట్టయితే రెండు సేమ్ లేకపోలేదు, బట్ మనకు log 3 root 3 బై log 27 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు రెండు కూడా మనకి 3 పవర్సే. చూడండి, log 3 root 3 ఎట్లా రాసుకోవచ్చు? ఇదేమో 3 పవర్ 1, ఇదేమో 3 పవర్ 1/2, అంటే 3 పవర్ 1 ఇంటూ రూట్ 2 3 పవర్ 1/2 రాసుకోవచ్చా లేదా? బై 27 కెన్ బి రిటన్ యాస్ log 3 క్యూబ్ కదా. సో log ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ 1/2, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, 1 ప్లస్ 1/2 ఏమవుతుంది నాకు? log 3 పవర్ 3/2 బై log 3 పవర్ 3. పవర్ లో నెంబర్ ఉంటే ముందరకు వచ్చి మల్టిప్లై అవుతుంది. సో 3/2 log 3 బై 3 log 3. సో క్యాన్సల్ 3/2 బై 3. సో 3 3 క్యాన్సల్, ఆన్సర్ ఇస్ 1/2. నెక్స్ట్ చూడండి, log x క్యూబ్ టు ద బేస్ వై స్క్వేర్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? నేను log బై వై స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఇంటూ log y క్యూబ్ బై log z స్క్వేర్. log a టు ద బేస్ బి ఎట్లా రాసుకోవచ్చు? log a బై log b రాసుకోవచ్చు కదా అట్లాగా, ఇంటూ log z క్యూబ్ బై log x స్క్వేర్. అన్ని పవర్స్ అంతా ముందర పంపించండి. సో ఇదేమవుతుంది నాకు? 3 log x బై 2 log y ఇంటూ 3 log y బై 2 log z ఇంటూ 3 log z బై 2 log x. log x log x log y log y log z cancel. 3 into 3 into 3 27 by 2 into 2 into 2 8, 27 by 8. ఇది కూడా అట్లే చూడండి, log x by log 2, log x by log 2 ప్లస్ పక్కన log x by log 4. log 4 ని log 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా నేను, ప్లస్ log x by log 8, అగైన్ log 8 ని log 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? 22/6. ఇప్పుడు log x by log 2 ప్లస్ log x by 2 స్క్వేర్ ముందరకు వస్తుంది నాకు పవర్, అప్పుడు ఏమవుతుంది నాకు? 2 log 2 ప్లస్ log x by 3 log 2 ఈజ్ ఈక్వల్ టు 22/6. log x by 2 log x by log 2 log x by log 2 log x by log 2 కామన్ తీస్తే మిగిలేది ఏంటి? ఇక్కడ 1, ఇక్కడ 1/2, ఇక్కడ 1/3 ఈజ్ ఈక్వల్ టు 22/6. 1 ప్లస్ 1/2 3/2, 3/2 ప్లస్ 1/3 log x ఇంటూ 3/2 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 22/6. 3 3 is 9 ప్లస్ 2 1s are 2, 11. log x into 11/6 is equal to 22/6. 6 6 cancel, on 1s are 11 2s are. log x is equal to 2. x is equal to అంతే కదా, 10 power 2. బేస్ ఏమి లేకపోతే కదా, సో బట్ ఇక్కడ ఆప్షన్ డిఫరెంట్ ఉంది. సారీ, log 2 చూడలేదు మనము. సో అప్పుడు ఏమవుతుందంటే log x టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనుకో, అప్పుడు అక్కడ ఏమైనా 2 స్క్వేర్ ఉండాలి కదా, అంటే నాకు x ప్లస్ ఏమైనా 4 ఉండాలి. ఓకే, సింపుల్ అమ్మా. log x టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది మనకి ఇక్కడ, అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? ఈ బేస్కే పవర్ వెళ్తుంది, 2 power 2 4. నెక్స్ట్ 48 దట్ ఈస్ చూడండి, log x టు ద బేస్ a ఇంటూ log y టు ద బేస్ b ఎట్లా రాసుకోవచ్చు అంటే log x బై log a ఇంటూ log y బై log b. ఇప్పుడు దీని ప్రజెంటేషన్ ఎట్లా ఇచ్చా అంటే log x బై log b ఎట్లా రాసుకోవచ్చు నేను? log x టు ద బేస్ b ఇంటూ log y టు ద బేస్ c. సో ఇట్లా ఆప్షన్ ఏ. ఇది చూడండి, స్ట్రైట్ క్వశ్చన్ 49th. log 3 టు ద బేస్ 2 అంటే log 3 బై log 2 ఇంటూ log 5 బై log 3 ఇంటూ log 7 by log 5 ఇంటూ log 8 by log 7. cancel cancel cancel. log 8 by log 2, log 8 ఎట్లా రాసుకో? log 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా, బై log 2. ఇది ముందరకు వస్తుంది 3 log 2 log 2 cancel, ఆన్సర్ ఇస్ 3. ఇది కూడా అంతే, log 4 by log 3 log 5 by log 4 క్యాన్సిల్ అయిపోతాయి కదా, 5 5 క్యాన్సిల్,
6 6 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్, 8 8 క్యాన్సిల్, log 9 by log 3. 9 ఎట్లా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాసుకోవచ్చు, 2 ముందరకు వస్తుంది, log 3 క్యాన్సిల్, 2 ఆన్సర్. అలాగా. సో ఇలాంటివన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, కానీ మీ మైండ్లో మీరు ఎగ్జామ్ వచ్చారంటే ఈజీగా తక్కువ టైంలో చేసేయచ్చు. ఇది కూడా అంతే, 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, 63 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలేదని 64/2. 64 log 64/log 2. 64 ఎట్లా రాసుకోవచ్చు నేను, 2 power 6. సో 6 ముందరకు వస్తుంది కాబట్టి 6 వస్తుంది ఆన్సర్. ఇది కూడా అంతే అండి. ఇది చెప్పండి, 52nd క్వశ్చన్ చెప్పండి ఆన్సర్.